హైదరాబాద్ కూకట్పల్లిలో మహిళ దారుణ హత్యపై దర్యాప్తు కొనసాగుతుంది. రేణు అగర్వాల్ ను పని మనుషులు హర్ష్, రోషన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఉన్న డబ్బు, నగలపై కన్నేసిన వారిద్దరూ ప్లాన్ ప్రకారం రేణుని చంపి డబ్బు, నగలతో పరారయ్యారు. ప్రెషర్ కుక్కర్ తో రేణు తల మీద మోది కత్తితో గొంతు కోసి హత్య చేశారు. హత్య అనంతరం రేణు అగర్వాల్ స్కూటీపైనే పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో మహిళ దారుణ హత్యపై దర్యాప్తు కొనసాగుతుంది. రేణు అగర్వాల్ ను పని మనుషులు హర్ష్, రోషన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఉన్న డబ్బు, నగలపై కన్నేసిన వారిద్దరూ ప్లాన్ ప్రకారం రేణుని చంపి డబ్బు, నగలతో పరారయ్యారు. ప్రెషర్ కుక్కర్ తో రేణు తల మీద మోది కత్తితో గొంతు కోసి హత్య చేశారు. హత్య అనంతరం రేణు అగర్వాల్ స్కూటీపైనే పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక హైదరాబాద్ కూకట్పల్లిలో మహిళ దారుణ హత్యపై అయితే దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మొత్తానికైతే పని మనుషులే ఈ హత్య చేసినట్టుగా నిర్ధారణ అవుతుంది. సో నిందితుల కోసం అయితే పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో దారుణం చోటు చేసుకుంది. 50 ఏళ్ల రేణు అగర్వాల్ ను ఇంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులే అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. ఇక పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం గత కొంతకాలం క్రితమే ఆ ఇంట్లోకి హర్ష, రోషన్ అనేటువంటి వ్యక్తి పక్కన బంధువుల ఇళ్లలో పనిచేస్తూ హర్ష అనేటువంటి మరొక వ్యక్తిని యొక్క రేణు అగర్వాల్ కుటుంబంలో వాళ్ళ ఇంటికి వంట మనిషిగా పిలిపించడం జరిగింది. వారం క్రితమే అతను పనిలో జాయిన్ అయ్యాడు. అయితే ఎప్పుడైతే అతను పనిలో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా వాళ్ళ ఇంట్లో ఎప్పటికప్పుడు వీళ్లకు స్టీల్ దుకాణం అనేది రన్ చేస్తూ ఉన్నారు రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులు. ఆమె యొక్క భర్త రాకేష్, అలాగే శుభం, కొడుకు శుభం, వీళ్ళిద్దరూ కలిసి కూడా వాళ్ళకున్నటువంటి స్టీల్ దుకాణం వ్యాపారం అనేది చేస్తూ ఉన్నారు. సో ఈ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి వాళ్ళు నిత్యం డబ్బు లావాదేవీలను, డబ్బు సూట్ కేసులకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇంట్లో నుంచి వెళ్తూ ఉండటం, వస్తూ ఉండటం చూస్తూ ఉన్నారు. అలాగే రేణు అగర్వాల్ పెద్ద ఎత్తున బంగారం ధరించి ఉండటం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్న నేపథ్యంలోనే ఎలాగైనా సరే వీటిని దొంగలించాలనేటువంటి ఒక దుర్బుద్ధి అనేది కలిగింది. ఇంకా దీనికోసం సరైనటువంటి సమయాన్ని చూసుకోవడం జరిగింది. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ నిన్న ఎప్పుడైతే ఇటు రేణు అగర్వాల్ భర్త రాకేష్, అలాగే ఆమె యొక్క కుమారుడు శుభం ఇద్దరూ కూడా స్టీల్ దుకాణానికి బిజినెస్ కార్యకలాపాల మీద వెళ్ళటం జరిగిందో ఆ సమయంలోనే నిన్న సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేరన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా ఇద్దరు స్నేహితులు, ఎవరైతే ఈ యొక్క హత్యలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఉన్నారో హర్ష, రోషన్లు ఇద్దరూ కలిసి కూడా ఆమెను అత్యంత కిరాతకంగా హతమొందిస్తూ ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఎక్కడుంది, నగదు ఎక్కడుందో చూపించాలంటూ కూడా ఆమెను మొదట ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమె అవి ఎక్కడ ఉన్నాయో చూపించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో వాళ్ళను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయడంతో ఇక ఇమ్మీడియట్గా ఆమెను ఎలాగైనా సరే అంతమొందించైనా సరే ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని, నగలను నగదును దొంగలించాలన్నటువంటి ఆలోచనతో కాళ్ళు చేతులు కట్టేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రెషర్ కుక్కర్ను తీసుకొని మొదట తల మీద బాదారు. తల మీద బాదిన తర్వాత ఆమె అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కత్తులు, బ్లేడ్లతో ఆమె ఒంటి నిండా కూడా పొడిచి గాయపరిచి అత్యంత కిరాతకంగా ఆమెను హతమొందించడం జరిగింది. హత్య చేసిన తర్వాత
ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, నగదుకు సంబంధించినటువంటి ఆచూకీ అనేది తెలపలేదు కాబట్టి ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మొత్తాన్ని, అలాగే ఇంట్లో దొరికినటువంటి నగదును ఒక సూట్ కేసులో వేసుకొని వాళ్ళు ఏమీ తెలియనట్లు, ఏమీ అసలు ఎక్కడ కూడా ఆనవాళ్ళు అనేవి దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో ఒంటి మీద ఉన్నటువంటి రక్తపు మరకలతో కూడినటువంటి బట్టలను విప్పి అదే ఇంట్లో స్నానం చేసి కిందకు వెళ్ళటం జరిగింది. వెళ్ళి రేణు అగర్వాల్ కు సంబంధించినటువంటి ద్విచక్ర వాహనం మీద, ఆ 2 వీలర్ మీదనే వీళ్ళు అక్కడి నుంచి పరారైపోయారు. అయితే వీళ్ళు అది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అనేవి కావడంతో వాళ్ళు వెళ్తున్నటువంటి దృశ్యాలు అనేవి సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఇద్దరు స్నేహితులు, ఈ యొక్క నిందితులు ఇద్దరు కూడా ఇటు హర్ష అలాగే రోషన్లు ఇద్దరు రక్తపు మరకలను తూడ్చుకుంటూ అలాగే సూట్ కేసును పట్టుకొని కింద లిఫ్ట్ లో నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు అనేవి సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ హత్యకు పాల్పడింది ఇంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి విషయాన్ని కూడా నిర్ధారించుకోవడం జరిగింది పోలీసులు. ఇక ఇప్పటికే డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్స్ సాయంతో పూర్తిగా అక్కడ ఆధారాలను సేకరించడం జరిగింది. సీసీ ఫుటేజ్ ద్వారా చాలా స్పష్టంగా వీళ్ళు చేసినటువంటి అతి కిరాతకమైనటువంటి పనిని కూడా గుర్తించారు. ఇక ఇప్పుడు వీరిని వెతికేందుకు పోలీసులు పలు దర్యాప్తు బృందాలు రంగంలోకి సిద్ధమయ్యాయి. అనేక ప్రాంతాల్లో గాలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి అయితే పారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయో, వీళ్ళు ఇప్పటికే సిటీ దాటారా లేకపోతే ఇంకా సిటీలోనే వేరొక మారుమూల ప్రాంతంలో ఉన్నారా? ఎందుకంటే వీళ్ళు జార్ఖండ్కు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి సొంత రాష్ట్రానికి పారిపోయేందుకు ప్లాన్లు చేస్తారు కాబట్టి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్ర సరిహద్దులకు సంబంధించినటువంటి చెక్ పోస్టుల మొత్తాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే హత్య జరిగిన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒకసారి రాకేష్ అలాగే శుభం తండ్రి కొడుకులు ఇద్దరు అటు రేణు అగర్వాల్ కు ఫోన్ చేయడంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూసేసరికి ఆ ఇంట్లో లోపలంతా కూడా అంతా లాక్ పెట్టేసి ఉంది. పైన ప్లంబర్ సాయంతో పైన బాల్కనీ నుంచి వేరొక మార్గం ద్వారా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆమెను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురై నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఇన్సిడెంట్ లో నిందితులుగా ఉన్నటువంటి రోషన్ ని అలాగే ఇటు హర్ష ఇద్దరు దుర్మార్గులను పట్టుకునేందుకు కూడా ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టడం జరిగింది. రత్న, అంటే వీరిద్దరు మీరు అన్నట్టు పని మనుషులని తెలుస్తుంది. సో ఇంతకుముందు ఎవరింట్లైనా చేసేవారు? అసలు రేణు అగర్వాల్ వాళ్ళ భర్త ఏమంటున్నాడు? అంటే ఇంత దారుణంగా హత్య చేశాడు కదా. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. హైదరాబాద్ పాత బస్తీలో అధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. యాకుత్పురాలో డ్రైనేజీ మూతను తెరిచి ఉంచారు. స్కూల్ కి వెళ్తూ డ్రైనేజీలో విద్యార్థిని పడిపోయింది. సకాలంలో కాపాడిన చిన్నారిని తల్లి, స్థానికులు కాపాడారు. అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో అధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. యాకుత్పురాలో డ్రైనేజీ మూతను తెరిచి ఉంచారు. స్కూల్ కు వెళ్తూ డ్రైనేజీలో విద్యార్థిని పడిపోయింది. సకాలంలో చిన్నారిని తల్లి, స్థానికులు కాపాడారు. అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
హైదరాబాద్ పాత బస్తీలో అధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. యాకుత్పురాలో డ్రైనేజీ మూతను తెరిచి ఉంచారు. స్కూల్ కి వెళ్తూ డ్రైనేజీలో విద్యార్థిని పడిపోయింది. సకాలంలో చిన్నారిని తల్లి స్థానికులు కాపాడారు. అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో అనుమానిత ఉగ్రవాది ఎన్ఐఏ అధికారులకు పట్టుబడటం కలకలం రేపింది. స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ పటియాలా పోలీసులు ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా రెహమాన్ ను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్పై ఢిల్లీకి తరలించారు. నిందితుడి నుంచి ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. बच्चों को मुझे छोड़ दो, कुछ गलती नहीं कर, खाली शक पे लेके गए बच्चों को छोड़। बच्चा कोई गलती नहीं करा हमारा, खाली शक पे लेके गए, बता दिए हमारे बच्चों को मुझे छोड़ दो, कुछ गलती नहीं कर, खाली शक पे लेके गए बच्चों को छोड़। ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్ఐఏ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హసన్ డానిష్ ను అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోని బోధన్ పట్టణంలో ఎన్ఐఏ అధికారులు జల్లెడ పట్టారు. పక్కా సమాచారంతో ఉగ్ర మూలాలు కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేశాయి. ఈ విషయమై స్థానిక పోలీసులను వివరాలు కోరగా ఈ కేసుతో తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. मेहर बेगम है, सबको नमस्ते। और गली का बच्चा है हमारे उधर संबंध है, अच्छा बच्चा है, बचपन से देखती मैं बूढ़ी होगी, बच्चा अच्छा है, उसको कोई कुछ भी नहीं होना, ला के घर पे छोड़ दो हमारे बच्चे को। हमारे सब लोगों से अच्छा रहता था बच्चा, सबसे अच्छा रहता बच्चा, स्कूल जाता घर को आता बच्चा, कहीं नहीं जाता बच्चा। मोहम्मद उमर शेब है, मैं उज़ैफ का बड़ा भाई हूँ। मेरा भाई कुछ भी नहीं करा, मासूम है, उसका कुछ इन्वॉल्व नहीं है। उन्हें जो भी उन्हें बोल रहे कि दानिश है झारखंड का है, उससे एक ओमेगा बोल के वेबसाइट है, स्ट्रेंज वीडियो कॉल ऐप, जिसपे उन्हें नॉर्मली उससे कांटेक्ट हुआ। नॉर्मली उनकी वीडियो कॉल करने से एज ए फ्रेंड, मेल फ्रेंड बातचीत हुई। उसके बाद उन्होंने कांटेक्ट शेयर करे, बस वो शक में उन्होंने उसको पकड़े। जो भी उन्होंने रेफर बोल रहे, जो भी उन्होंने केस है बोल रहे, जो भी उनको ढूंढना था सब ढूंढे, कुछ भी नहीं मिला। एज ए प्रूफ घर में जो चेकिंग थी चेकिंग भी कर लिए, हम भी उनके साथ अच्छे से कोऑपरेट करे, उन्होंने भी हमारे साथ अच्छे से कोऑपरेट करे। और शकी निगाह में ले लिया, मगर जो भी बोल रही कि उससे लिंक है, उसके साथ लिंक है, ये बनाने की बात हुई, टेररिस्ट की बात ये बोल रही, कुछ भी नहीं है, सब झूठे, बस शक की निगाह में है वो भी। और वो भी शक इसलिए कर रही कि उससे बात क्यों करे, बस उतना, इससे कुछ भी इन्वॉल्व नहीं है। जो भी डॉक्यूमेंट होना था, जो भी गन के डॉक्यूमेंट होना था, सब हमने दे दिए, दूसरा कुछ भी नहीं है। ओमेगल बोल के जैसे कि एक रैंडमली ऐप है, स्ट्रेंज वीडियो कॉल ऐप, इस पर रैंडमली अपना कुछ भी डेटा नहीं जाता ना, उसका कुछ डेटा आता, स्ट्रेंज वीडियो कॉल आता उस पर, कौन भी रैंडम आता, जो की वेबसाइट है, ऐप भी नहीं है, वेबसाइट है, ओमेगल बोल के वेबसाइट है, ऐप नहीं वेबसाइट है, सिर्फ ऐप नहीं आया वो सबको मालूम, टीनेज जितने भी है टीनेजर सबको मालूम उसके बारे में। రైటికేటు నిజామాబాద్ జిల్లా బోధన్లో అయితే ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా రెహమాన్ అయితే అదుపులోకి తీసుకున్నారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి హుజైఫా రెహమాన్ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారు పోలీసులు? నిజామాబాద్ బోధన్ పట్టణంలో ఈ యొక్క స్లీపర్ సెల్ సంబంధించి ఎన్ఐఏ అధికారులు పూర్తిగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అచ్చన్పల్లికి సంబంధించిన ఉజైఫ్ రెహమాన్ అనే యువకుని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా చూస్తే పాకిస్తాన్ ఒక ఉగ్రవాదుల గ్రూప్లకు సంబంధించి అతను కూడా ఒక గ్రూప్ లో ఉండి పూర్తిగా కొంత సమాచారం ఇచ్చినట్టుగా ఎన్ఐఏ అధికారులు దీనిపైన ఆధారాలు కూడా సేకరించారు. ఆధారాలు సేకరించిన నేపథ్యంలో రెహమాన్ ని అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఇప్పటికే కోర్టులో హాజరుపరిచిన ఎన్ఐఏ అధికారులు పీటీ వారెంట్ పైన ఢిల్లీ కూడా తరలించారు. మరోవైపు చూస్తే ఒక రెహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీలో మరొక స్లీపర్ సెల్స్ ను కూడా దీనికి సంబంధించి ఇటు పోలీసులు అంటే ఎన్ఐఏ అధికారులు కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఉగ్రవాదులకు సంబంధించి పూర్తిగా లింకులు ఉన్నాయి. అంతేకాకుండా
తరచూ వాట్సాప్ గ్రూప్ లో వీరు వారితో మాట్లాడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెట్టిన ఈ యొక్క ఎన్ఐఏ అధికారులు దీనిని అదుపులోకి తీసుకున్న దాని తర్వాత విచారణలో మాత్రము చాలా కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క బోధనకు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా హైదరాబాద్ లో పేలులకు సంబంధించి వీరు కుట్ర పన్నుతున్నారనే దీనికి సంబంధించిన సమాచారం మేరకే ఎన్ఐఏ అధికారులు యొక్క రెహమాన్ని అదుపులోకి తీసుకోవడము పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ఇంకా బోధనలో ఇంకా ఎవరైనా స్లీపర్ సెల్స్ ఉన్నారా, లేకపోతే ఉగ్రవాదులతో లింకులున్న వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా ప్రజెంట్ ఎన్ఐఏ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా కుటుంబ సభ్యులు మాత్రము తమ కొడుకు కావచ్చు దీనికి సంబంధించి ఎలాంటి ఉగ్రవాదులతో సంబంధం లేదు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే బోధాన్ కోర్టులో హాజరుపరిచిన ఎన్ఐఏ అధికారులు పీటీ వారెంట్ పైన ఢిల్లీకి కూడా తరలించారు. పవన్, అలాగే ఢిల్లీలో కూడా మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో అతని దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారు అధికారులు? ప్రజెంట్ ఈ యొక్క రెహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీలో మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతనికి కూడా ఇదే తరహాలో కూడా వాట్సాప్ గ్రూపులు కావచ్చు ఉగ్రవాదులతో లింకులున్నాయని సంబంధించి యొక్క సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలో ఒక యువకును కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరిని విచారించగా ఇంకా కొంత సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఎన్ఐఏ అధికారులు కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ప్రధానంగా ఇందులో కొంతమందిని అంటే వీరు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వీరిని అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న కొంతమంది అండర్ గ్రౌండ్ లో కూడా వెళ్లిపోయినట్టుగా ఎన్ఐఏ అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి కూడా చూస్తాం. మొత్తానికి ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు పూర్తిగా అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేసినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా ఈ కేసును చూస్తే అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లకు చెందిన 16 మంది సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు నారాయణపూర్ పోలీసులు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించారు. లొంగిపోయిన వారికి ప్రోత్సాహక చెక్కులను నారాయణపూర్ పోలీసు అధికారులు అందజేశారు. ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షంతో సత్తుపల్లి సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. జేవీఆర్ ఓసీలో 35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కిస్టారం ఓపెన్ కాస్టుల్లో 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపరితల గనులలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో జేవీఆర్, కిస్టారం 2 ఓసీలలో కలిపి 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 1,50,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు పూర్తిగా ఆటంకం ఏర్పడింది. దీంతో 240 హెచ్పీ మోటార్ల సహాయంతో ఓసీల్లో నీటిని బయటకు పంపుతున్నారు. వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ఆటంకం ఏర్పడటంతో కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడిందని అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. ఉదయం 5 గంటల నుంచే ఎరువుల కోసం బారులు తీరారు. ప్రస్తుతం పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయాల్సిన సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది యూరియా కొరత తీవ్రంగా ఉందని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి యూరియా కొరత లేకుండా చూడాలని వారు కోరారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి యూరియా వస్తుందన్న విషయం తెలిసిన కొద్ది నిమిషాల్లోనే రైతులు పుట్టలో నుంచి వచ్చిన చీమల్లా పోలోమంటూ రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. ఉదయం 4 గంటలకే రైతులు సొసైటీకి చేరుకున్నారు. రైతు వేదిక వద్దకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు నకలు వరుసలో పెట్టాలన్న ప్రచారంతో వందల సంఖ్యలో రైతులు కట్టలుగా పేర్చారు. ఇక్కడే సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడం రైతులకు శాపంగా మారింది. అయితే కార్యాలయ సిబ్బంది వందలాది రైతుల జిరాక్స్ కాపీలను తీసుకుపోయి డ్రైనేజీ కాల్వ పక్కన పడేశారు. లైన్లో నిలబడితేనే యూరియా ఇస్తామని హుకుం జారీ చేశారు. దీంతో ఒకేసారి వారి జిరాక్స్ కాపీలను తీసుకోవడానికి అవస్థలు పడ్డారు. ఈ సమయంలో రైతుల పట్ల కనీసం ఇసుమంత కూడా జాలి ఛాయలు కనిపించలేదని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా వరుసలో నిలబడే సమయంలో పలువురు రైతులు ఘర్షణ పడటం కనిపించింది. ఒక్కొక్క జిరాక్స్ కాపీకి 3 రూపాయలు పెట్టి మళ్లీ జిరాక్స్ తీయించుకోలేక కుప్ప తొట్టిలో పడేసిన ఆధార్ కాపీలను దొరకబుచ్చుకోవడం కోసం రైతులు నానా తంటాలు పడ్డారు. ఈ వెతుకులాటలో కొన్ని చిరిగిపోగా మరికొన్ని సైడ్ డ్రైన్లో పడిపోయాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు కొందరు, దైవ దర్శనాలకు మరికొందరు, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార నిమిత్తం ఇంకొందరు తెలుగు రాష్ట్రాల నుంచి నేపాల్కు వెళ్లారు. ఆ దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా నేపాల్లో సాగుతున్న అల్లర్లకు ఎక్కడ ఉండాలో తెలియక మనవారు రహదారుల వెంబడి పరుగులు పెట్టారు. ఆందోళనకారుల దాడులకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొంతమంది బస్టాండ్లు, ఆలయాల్లో తలదాచుకున్నారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొచ్చేలోపే తాము ఉన్న హోటల్ కాల్పోయి పాస్పోర్ట్లు, దుస్తులు, డబ్బు, బంగారం పోగొట్టుకున్న వారు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల వాసులు 217 మంది నేపాల్లో చిక్కుకున్నారు. విశాఖలోని ఎస్ఐసి డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న రాధాకృష్ణమూర్తి, సూర్యప్రభ, కేవీఎస్ శ్రీదేవి, కె సత్యనారాయణ, పద్మావతి కుటుంబాలు ఈ నెల 5న నేపాల్లోని ఆలయాల సందర్శనకు వెళ్లాయి. వారంతా ఒక హోటల్లో దిగారు. ఆలయాల్ని సందర్శించడానికి వెళ్లొచ్చేలోపే ఆందోళనకారులు ఆ హోటల్కు నిప్పు పెట్టారు. దీంతో వారి దుస్తులు, కొంత డబ్బు, బంగారం కాలిపోయాయి. తర్వాత మరో హోటల్లో తలదాచుకున్నారు. కాకినాడ, శ్రీనగర్ ప్రాంతానికి చెందిన తల్లి కుమార్తెలు బుద్ధరాజు సరళ, రోజారాణి నేపాల్ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు అల్లర్లు చెలరేగాయి. వీరు కాఠ్మాండూలోని ఓ హోటల్లో ఉండిపోవాల్సి వచ్చింది. శ్రీనివాస్, కృష్ణవేణి, రాధ అనే 3 కాకినాడ వాసులు కాఠ్మాండులో చిక్కుకుపోయారు. విశాఖకు చెందిన వాసవ్య మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, గణపతి కాఠ్మాండులో దక్షిణాసియా దేశాల సెమినార్ కోసం వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. నేపాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన 8 మంది మంగళగిరి వాసులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. హోటల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. బుధవారం వీరు ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేయడంతో భయకంపితులయ్యారు. వీరు చూస్తుండగానే మరో 2 బస్సుల్ని ఆపి ప్రయాణికుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. విజయనగరం జిల్లా నుంచి 61 మంది మానస సరోవర యాత్రకు, అలాగే శ్రీకాకుళం నుంచి 17 మంది ముక్తినాథ్ యాత్రకు వెళ్లి కాఠ్మాండులో చిక్కుకున్నారు. బయటకి అడుగులు పెట్టలేని పరిస్థితి ఉందని, ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తలా కొంచెం సర్దుబాటు చేసుకుంటూ గడుపుతున్నామని శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు.
తీర్థయాత్రలకు నేపాల్ వెళ్లిన కర్నూలు జిల్లా వాసులు 15 మంది సురక్షితంగా తిరిగొచ్చారు. ప్రస్తుతం వారు బీహార్లో ఉన్నారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరు ప్రాంతాలకు చెందిన వారు 17 మంది నేపాల్కు వెళ్లారు. అక్కడ అల్లర్లలో చిక్కుకుపోగా మంత్రి లోకేష్ చొరవ తీసుకుని సురక్షితంగా వచ్చేలా చూశారు. విహారయాత్ర కోసం వెళ్లిన సుమారు 87 మంది నేపాల్లో చిక్కుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి 8వ తేదీ రాత్రి ట్రావెల్స్ ద్వారా నేపాల్ నుండి కాఠ్మాండుకు వెళ్లారు. అక్కడికి వెళ్లగానే నేపాల్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా కాఠ్మాండులోని టెక్సాస్ హోటల్లో తలదాచుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సుమారు 47 మంది ఇందులో ఉన్నారు. ఏం చేయాలో తోచక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులు స్పందించి హైదరాబాద్ కు తమను తిరిగి తీసుకురావాలని వేడుకుంటున్నారు. కల్లోల నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత ముమ్మర చర్చలు జరుపుతుంది. ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి వైపు జెడ్ ఉద్యమకారులు మొగ్గు చూపారు. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జనరేషన్ జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 5,000 మంది బుధవారం వర్చువల్ గా సమావేశమై మంతనాలు జరిపారు. దీంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి వైపు జెడ్ ప్రతినిధులు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బాధ్యతలు స్వీకరించేందుకు కర్కి సిద్ధమైతే తొలుత ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజు సిగ్దేల్ తో భేటీ కావాల్సి ఉంటుంది.